ఆపన్న హస్తం కాంగ్రెస్ టచ్ లో 20 మంది ప్రజాప్రతినిధులు వైసీపీ టికెట్ రాని వారు కాంగ్రెస్ పార్టీలోకి రాయలసీమ దక్షిణ కోస్తా నుంచే ఎక్కువ తెరవెనుక కేవీపీ రఘువీర యంత్రాంగం మంత్రాంగం వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారిగా పార్టీలో జోష్ పెరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని అవకాశం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ అసంతృప్తి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపే దృష్టి సారిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పర్యాయం 70 మందికి పైగా శాసనసభ సభ్యులకు 10 మందికి పైగా పార్లమెంట్ సభ్యులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులకు కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాకపోయినా 2029 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఎదుగుతుందన్న నమ్మకంతో పలువురు ఆ పార్టీతో టచ్ లోకి వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చలమరైన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేరికల వ్యవహారంపై దృష్టి సారించినట్టు తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వీరు ఇప్పటికే అప్పటి పరిచయాలతో అన్ని జిల్లాల నేతలు సంప్రదిస్తున్నారు. వైఎస్ వారసురాళ్లమంటూ వైఎస్ఆర్ లక్షణాలు ఆత్మీయ భావం షర్మిలలో ఉన్నాయని, ఆమె నాయకత్వంలో ధైర్యంగా కాంగ్రెస్ లోకి వచ్చి పనిచేయవచ్చని కేవీపీ నేతలకు భరోసా ఇస్తున్నారు. షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన 3 వారాల్లోనే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి 0 నుంచి డబుల్ డిజిట్కి వచ్చిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేవీపీ స్పష్టం చేశారు. ఫిబ్రవరి మార్చి 25 నాటికి 20 మందికి పైగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ లో చేరతారని ధీమాను వ్యక్తం చేశారు. మరికొందరు నేతలు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి శాసనసభ సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోయిన కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని తెలిసింది. ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో రాయబారాలు చేస్తూ అలుగుతూ వార్తలకు ఎక్కుతున్న మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు మరికొందరు శాసనసభ్యులు కూడా తీసుకొస్తానంటూ మంతనాలు జరుపుతున్నారని తెలియవచ్చింది. కర్నూలు, కడప జిల్లాల నుంచి పలువురు చేరుతున్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు పూర్తిగా విడుదలైతే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఆశాభావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచే కాక ఇతర పార్టీల నుంచి కూడా కొంతమంది టచ్ లో ఉన్నట్లు, ఓట్లు కాదు ఈ పర్యాయం ఏకంగా సీట్లు సాధిస్తామంటూ కాంగ్రెస్ పెద్దలు భరోసా ఇస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో హస్తరేఖలు మారుతాయేమో చూడాలని చెప్పి రాసిందనమాట. సో ఏం లేదు, వైసీపీ వద్దు అనుకొని వదిలేసిన వాళ్ళు, కూరలో కరివేపాకుల ఆటలు అరటి పండ్ల మారిన వాళ్ళందరికీ ఇప్పుడు కాంగ్రెస్ రిహాబిలిటేషన్ సెంటర్గా మారిందనమాట. ఆశ్రమం ఇచ్చే ఆశ్రమ సంస్థ.